విజయవాడలో ఒక 3 BHK లేదా 4 BHK ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ హరిత. అయితే గత వారం రోజులుగా సోషల్ సైకోలు రెచ్చిపోతున్న సందర్భంలో షర్మిల గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే శ్రీరెడ్డి క్షమాపణ కోరిన నేపథ్యంలో క్షమించొద్దు, వాళ్ళని సైకోలని వదిలేస్తే గనక మళ్ళీ ఇదే రిపీట్ చేస్తారన్నది అన్న వాదన ప్రతి చోట కూడా వినపడుతుంది. అయితే షర్మిల గారు కూడా దీని మీద శ్రీరెడ్డిని ఉద్దేశించే కామెంట్ చేసినట్టు మనకు అనిపిస్తా ఉంది. మరైతే ఈ అంశం మీద మాట్లాడడానికి మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సయ్యద్ రఫీ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. సార్, మరి షర్మిల గారు చేసిన ఈ కామెంట్స్ మీద, అసలు సోషల్ పోస్టింగ్స్ మీద మీ రియాక్షన్ ఏంటి సార్? ఇప్పుడు వాళ్ళు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి పెంచి పోషించినటువంటి ఈ సోషల్ సైకోలు ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు తత్వం బోధపడింది. ఏదో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 5 నెలలు ఒక రకంగా చెప్పాలంటే మేము ఉదాసీనంగా వ్యవహరించాం. సరేలే, ప్రజలు తీర్పు ఇచ్చారు, వాళ్ళు మనసులు మార్చుకుంటారు, మనం ఎందుకు అనవసరంగా ఎవరినైనా సరే ఇబ్బంది పెట్టాలా, ఈ కక్ష సాధింపు రాజకీయాల కింద వస్తాయి అని చెప్పేసి మేము మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కొంచెం ఉదాసీనంగానే వ్యవహరించారు. కానీ దాన్ని జగన్మోహన్ రెడ్డి అలుసుగా తీసుకొని ఒక వ్యవస్థని, ఒక ఫ్యాక్టరీని క్రియేట్ చేసినట్టుగా చేసి గ్రామ స్థాయి నుండి అమరావతి వరకు అనేక అంచెలంచెలుగా ఈ సోషల్ సైకోల సామ్రాజ్యాన్ని విస్తరించారు. ఇక వాళ్ళు చెలరేగిపోయారు. కొంతమంది చెప్పడం ఏంటంటే మా ప్రభుత్వం వచ్చిన 4వ తారీఖు రిజల్ట్స్ రావటం మీద చాలా మంది కొన్ని రాష్ట్రాలకు పారిపోయారని, ఇటు హైదరాబాద్, ఇటు బెంగళూరు, ఇటు భువనేశ్వరు, ఇటు మద్రాసు వెళ్ళిపోయారు. సరే 1 మంత్ అయినా సరే ఏమి మన వైసీపీ వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోవట్లేదు, మళ్ళీ రావచ్చు అని చెప్పి వాళ్ళందరూ వచ్చేసారు. ఈ జగన్మోహన్ రెడ్డి నెల రోజులు కూడా కాలేదు ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పరిపాలన పెట్టాలని అతను డిమాండ్ చేశారు. ఢిల్లీ వెళ్ళి ధర్నా కూడా చేశారు. అంటే దాంతో ఈ సోషల్ సైకోలకి ఒక మనోధైర్యం వచ్చింది. మన నాయకుడే నిలబడ్డాడు కదా అని చెప్పి ఇక వాళ్ళకి పేమెంట్లు. ఇక్కడ క్వశ్చన్ సార్, వైసీపీ వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉంటారా సార్? అంటే మనం ఇది చేస్తే ప్రభుత్వం నుంచి రియాక్షన్ వస్తుందా, రావట్లేదా? రావట్లేదు, విడిగా చేసేసుకోవచ్చు, ఏదైనా చేసేయచ్చు, ఇంకెలాగో వీళ్ళు ఎక్కువ రెస్పాండ్ ఏం అవ్వట్లేదు కాబట్టి పెద్దగా చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పి మళ్ళీ మొదలెడతారంటారా? అంటే చంద్రబాబు నాయుడు గారు, నేను కక్షాదింపు రాజకీయాలు చేయను, ఏది చేసినా చట్ట ప్రకారంగా చేస్తాను, అర్ధరాత్రి అరెస్టులు, మా నాయకుల్ని చంద్రబాబు నాయుడు గారిని, అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసినట్టు అర్ధరాత్రి అరెస్టులు ఉండవని చెప్పాడు. దాంతో వాళ్ళకి ఒక మనోధైర్యం వచ్చేసింది. ఇక మనల్ని అరెస్ట్ చేయరు, ఏదో విమర్శించి ఊరుకుంటారు అని జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ఆశ కలిగి ఐపాక్ టీంని మళ్ళీ అటు వెళ్ళిపోయారు. మీకు గుర్తుందో లేదో, ఎలక్షన్స్ ముందు వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఏదో నజరానాలు ఇచ్చి వాళ్ళకి వీడుకోలు చెప్పాడు. మళ్ళీ ఏం చేశాడో వాళ్ళనే రమ్మన్నాడు. వాళ్ళే రమ్మని ఇక్కడ వాళ్ళని ఫేక్ కంటెంట్స్ తయారు చేయడం లేదనమాట. అంతకుముందు వాళ్ళు పనిచేసింది 2 రకాలు. ఒకటి ఎలక్షన్ స్ట్రాటజీ, 2 ఫేక్ కంటెంట్స్ తయారు చేసేది. చివరికి వాళ్ళు ఎలా తయారంటే కోట్లు సూట్లు వేసుకొని విశాఖపట్నంలో సమ్మిట్ పెట్టారు కదా, ఇండస్ట్రియల్ సమ్మిట్. దాంట్లో వీళ్ళే పారిశ్రామికవేత్తలుగా కూర్చొని ఎంఓఏలు చేసుకున్నారు. అంటే వాళ్ళు బయటపడ్డారుగా, వాళ్ళు ఫోటోలు గిట్టలు అన్ని వచ్చినాయి కదా. అయితే దాంతో ఏమైందంటే ఇక వీళ్ళు చెలరేగిపోయారు. దాదాపు 50,000 మందిని రిక్రూట్ చేయలేదు, కానీ 50,000 మందిని అయితే నియోజకవర్గాలు, మండలాలు, గ్రామ స్థాయి వరకు గుర్తించారు. అంటే ఒక ఫేక్ వీడియోని, ఒక
మహిళల మీద అశ్లీలం వీడియో లేదా చంద్రబాబు గారి కుటుంబం మీద వాళ్ళ మీద పెడితే అది గ్రామ స్థాయికి వెళ్ళడానికి ఒక నెట్ సాలిగూడు లాగా అది ఏర్పాటు చేస్తుంది. అంటే అందరికీ జీతాలు లేదు, అది ఫస్ట్ సెకండ్ థర్డ్ వరకు ఏదో జీతాలు ఉంటాయని చెప్పేసి అంటున్నారు. ఇది ఇక జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడంటే, ఆ జగన్మోహన్ రెడ్డి ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్, అతను అసలు రాజకీయవేత్తే కాదు. ఇదో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆ రోజున సూట్ కేస్ కంపెనీలు పెట్టి డబ్బు సంపాదించాడు. సరే, తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రమాదంలో చనిపోవడంతో ఇక అతన్ని చూపించి రాజకీయాలను పార్టీ పెట్టుకొని ప్రజలు కూడా రాజశేఖర రెడ్డి మీద ఉన్నటువంటి అభిమానంతో అతనికి ఛాన్స్ ఇచ్చారు. అతని దోపిడి మనసు, బందిపోటు దొంగ ఏ రకంగా దోచుకుంటాడో ఆ రకంగా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని దోచుకోవాలని చెప్పి వచ్చాడు. అది ప్రజలకు తెలిసిపోయింది, అతన్ని దించేశారు. అయితే అతని మనస్తత్వం ఏంటా అంటే, ప్రజల్ని మనం మోసం చేయవచ్చు అబద్ధాలు చెప్పి. నేను మా రాజశేఖర రెడ్డి చనిపోవడంతోనే సోనియా గాంధీ ముఖేష్ అంబానీ ఇద్దరు కలిసి చంపారని చెప్పాను కదా, చెప్పి నేను వాళ్ళ మీద దాడి చేశాను కదా, వాళ్ళ పెట్రోల్ బంకుల మీద, వాళ్ళ అవుట్లెట్ల మీద దాడి చేసి ప్రజలు నమ్మారు కదా. నాకు 18 సీట్లు, 18 ఉప ఎన్నికల్లో 16 సీట్లు ఇచ్చారు కదా, అంటే నా స్ట్రాటజీ కరెక్టే కదా. రెండోది 2014లో మొత్తం నేను అబద్ధం, నేను వస్తే కరెంటు రుణాలు మాఫీ చేస్తానని, లేకపోతే ఇతర రుణాలు మాఫీ చేస్తానని చెప్పలేదు కాబట్టి నేను ఓడిపోయాను 14లో. అవి చెప్పుంటే నేను గెలుచుండేవాడిని కదా. కాబట్టి అతను ఏం చేశాడు, 19కి వచ్చేటప్పటికి అబద్ధాలు విపరీతంగా చెప్పడం స్టార్ట్ చేశాడు. అమరావతికి వెళ్ళి అమరావతి తొందరగా కట్టట్లేదు, నేను వస్తే అమరావతి కడతా. పోలవరం ఇతను ఎందుకు తీసుకున్నాడు, స్టేట్ సెంట్రల్ ప్రాజెక్ట్ కదా, అది నేను వచ్చేస్తే అది మళ్ళీ సెంట్రల్కి ఇచ్చేస్తా. అలాగా అన్ని ఎక్కడికెక్కడ అబద్ధాలు చెప్తే కదా నాకు 151 సీట్లు వచ్చినాయి. ఓడిపోయాను. మళ్ళీ చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి వాగ్దానాలు నేను చేయలేకపోయాను. ఏదో సూపర్ 6లు అవి నేను చేయలేకపోయాను కదా, నేను ఓడిపోయాను. నేను అంతేగాని అతని పరిపాలనలో దోపిడీ, రోడ్లు లేకపోవటం, ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టకపోవటం, కంపెనీలని పంపించేయటం, ఫ్యాక్టరీలు రాకుండా చేయటం, పోలవరం కట్టకపోవటం, ఇలాంటి వాటి వల్ల ఓడిపోయానని అనుకోవట్లా. నేను ఒక నియంత్రణగా పరిపాలన చేశాను, లేదు, రియలైజేషన్ లేదు. అతను ఏంటంటే, నేను చంద్రబాబు లాగా సూపర్ 6 చెప్పలేదు కాబట్టి ఓడిపోయానని అనుకుంటాడు. అతను సూపర్ 6 గా సూపర్ 8 చెప్పినా అతను గెలిచేవాడు కాదు. పరిపాలన బాగలేదు కాబట్టి ఇప్పటికి కూడా అతను అదే అనుకుంటున్నాడు. పార్టీ మీటింగ్ లో కూడా ఎక్కడ వాటి మీద, తన 5 సంవత్సరాల పరిపాలన మీద ఎక్కడ రివ్యూ చేయనివ్వలేదు, ఎవరితో కూడా మాట్లాడినివ్వాలి. అతనే మాట్లాడేసి పంపించేస్తాడు. కొంతమంది కుర్చీలు కూడా ఉండవు, నుంచొని చేతులు కట్టుకొని నుంచొని ఉంటాడు. అది పార్టీ కాదు. హరిత గారు, పార్టీ అంటే ఏంటి తెలుసా, మెంబర్షిప్ ఉండాలి. ఇప్పుడు మేము మెంబర్షిప్ డ్రైవ్ చేస్తున్నాం, 100 రూపాయలు మా మెంబర్షిప్, అది 2 సంవత్సరాలకి. ఏదైనా ప్రమాదంలో మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు చనిపోతే 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్. మేము అంతకుముందు కూడా ఇచ్చాం ఇన్సూరెన్స్. అప్పుడు 2 లక్షలు ఉండేది, ఇప్పుడు 5 లక్షలు చేసి. ఏదైనా మధ్యలో సిక్ అయితే కొంత డబ్బు, ఆ జబ్బును బట్టి డబ్బు శాంక్షన్ చేయటం, ఇవన్నీ కూడా పెట్టాము. పెద్ద ఇప్పటికే ఒక 15 లక్షలకు పైగా మెంబర్షిప్ అయిపోయింది. మా లక్ష్యం ఒక 70 లక్షలు చేయాలని చెప్పి అనుకుంటున్నాం. పోయినసారి 50 లక్షలు అయింది. ఇంకా చాలా రోజులు, 4 రోజులు టైం ఉంది. ఇంకా 45 డేస్కి ఆ మెంబర్షిప్ అయిన తర్వాత మహానాడు జరుగుతుంది. దాంట్లో అధ్యక్షులను ఎన్నుకోవడం జరుగుతుంది. ఆయన ఏం చేస్తాడు, కార్యవర్గాన్ని, ఇతర ఆఫీస్ బేరర్స్ని, జిల్లా అధ్యక్షులు వాళ్ళు నియమిస్తారు. అది పార్టీ. ఇది అలా ఉండదు కదా. అసలు మెంబర్షిప్ లేని పార్టీ ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డిదే. మిగతా వాటి అన్నిటికీ మెంబర్షిప్ ఉంటుంది. కాబట్టి అతను మరి ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను చూస్తుంటే మీకేమనిపిస్తుంది సార్? షర్మిల గారు కామెంట్స్ మరి శ్రీరెడ్డిని ఉద్దేశించి అంటారా? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నా అంచనా ప్రకారం ఏంటంటే, అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 39% ఓటింగ్ వచ్చింది. అంటే ఎందుకంటే అతను కొన్ని పథకాలు, బటన్ నొక్కిన పథకాలు తీసుకున్న లబ్ధిదారులు కానీ,
లేకపోతే బీజేపీతో చంద్రబాబు నాయుడు గారు టీడీపీ కలిసిందనేటువంటి ఒక వ్యతిరేకత కానీ ముస్లింలు క్రిస్టియన్స్ కొంత ఓటేయటం జరిగింది అతనికి. అలాగే రెడ్డి కమ్యూనిటీ కొంత ఓటేయటం జరిగింది. ఆ ఎస్సీల్లో కూడా ఒక వర్గం అతనికి ఓటేది. దాంతో 39% అతనికి ఓటింగ్ వచ్చింది. కానీ ఇప్పుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడి ప్రతిపక్షంలోకి వచ్చాడు కదా. ప్రతిపక్ష నాయకుడిగా అతని నడవడిక, అతని మాట తీరు, అతని డిమాండ్ చూసి అబ్బెబ్బే ఇతను సరైనటువంటి పొలిటీషియన్ కాదని చెప్పి ఆ 39 మందిలో నాకు తెలిసి ఒక 20% డ్రాప్ అయిపోయారు. 39-20% పోతే అంత ఇంకా 29% ఉంటుంది. ఇక అది కూడా రోజు రోజుకి డ్రాప్ అయిపోతారు. ఎందుకంటే అసెంబ్లీకి వెళ్ళడు, నిజం చెప్పడు, అసలు అతను చేసే ఆర్గ్యుమెంట్ లో బలం లేదు. అతను వెళ్ళడు, ఎమ్మెల్యేలు కూడా వెళ్ళినప్పుడు. దీంతో అబ్బే ఇతను పరిస్థితి బాగాలేదు, మాట్లాడితే ఏదో విమర్శించాలని విమర్శించడం కానీ ఇతని సహనం లేదు, అసహనంగా ఫీల్ అవుతున్నాడు. పైగా ఇక్కడ ఉండకుండా బెంగళూరు వెళ్ళిపోతాడు విమానం వేసుకొని. మళ్ళీ వస్తాడు, ఏదో ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ వెళ్ళిపోతాడు. తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఇక్కడ వారానికి ఒకసారి వస్తారు, ఇక్కడ రాజకీయాలు చేస్తారు, హైదరాబాద్ వెళ్ళిపోతారని చెప్పిన పెద్ద మనిషి తాను అదే పని చేస్తారు. బెంగళూరు హెడ్ క్వార్టర్స్ గా పనిచేస్తా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనించి ఈజ్ నాట్ సూటబుల్ యాజ్ ఎ పొలిటీషియన్ అనేటువంటి పరిస్థితి ఉంది. అదే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే షర్మిల గారు తేటతెల్లంగా చెప్పింది. సొంతగా అన్న అతను నైజం బాగా తెలుసుకున్నటువంటి మనిషి. ఆమెను ఏ రకంగా తన జైల్లో ఉన్నప్పుడు వాడుకున్నాడో, తర్వాత ఎలక్షన్లో వాడుకొని గెలవడంతో మీరు వెళ్ళిపోండి హైదరాబాద్, ఇక్కడ తాడేపల్లిలో ఉండొద్దని చెప్పేశాడు. ఎందుకు? ఇతను చేసే అవినీతి వ్యాపారం అంతా ఆమెకు తెలుస్తుంది. రోజు వస్తాయి కదా కంటైనర్లో డబ్బులు, సూట్ కేసులు, అది ఆమెకు తెలుస్తాయి కదా. దాంట్లో ఆమె వాట అడుగుద్దిగా. ఇక్కడ ఉంటే ఆమె రాజశేఖర్ సీట్ ఇవ్వమని అడుగుద్ది. అందుకని తల్లిని చెల్లిని పంపించి పడేస్తారు. సరే వాళ్ళు కూడా వద్దన్నప్పుడు ఎందుకని వెళ్ళిపోయారు. ఇక చివరికి 5 సంవత్సరాలు ఏమి చేయకుండా ఇక మరీ దారుణంగా చేస్తే వాళ్ళు రోడ్డు మీద పడి బాబాయిని చంపడం అవన్నీ తెలిసిన తర్వాత బయటకు వచ్చేసారు. ఇప్పుడు ఆమె ఏముంటుంది? ఈ సైతాన్లకి సైతాను జగన్మోహన్ రెడ్డి అని ఇది తన శీలం మీద, తన పుట్టుక మీద కామెంట్లు చేయించినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి అంటుంది. చేసినవాడు అంటలా. జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్తో సజ్జల డైరెక్షన్తో సజ్జల భార్గవ రెడ్డి డైరెక్షన్తో వర్రా రవీంద్ర రెడ్డి. ఇంకా నెంబర్ ఆఫ్ ఈ కంటెంట్ ఎక్కడి నుండి వచ్చింది? ఐప్యాక్ నుండి వచ్చింది కదా. ఐప్యాక్ వాళ్ళు చెప్పాడుగా వర్రా రవీంద్ర రెడ్డి. అంటే తన మీద కూడా, తన తల్లి మీద కూడా అంటే ఎంత తీవ్రమైనటువంటి ఆరోపణ చేశాడంటే, తను విజయమ్మకి పుట్టాడంట, రాజశేఖర రెడ్డికి విజయమ్మకి ఆయన పుట్టాడంట. షర్మిల విజయమ్మకే పుట్టిందంట, రాజశేఖర రెడ్డికి పుట్టలేదంట. అంటే ఏంటి అక్కడ? ఎంత పెద్ద మాట అది. అలాంటిది కూడా తల్లి మీద చేయించగలిగినటువంటి ఇది ప్రజల్లో బాగేది. ఈ కంటెంట్ ఏదైతే ఉందో, తల్లిని చెల్లిని తర్వాత ఆస్తి ఇవ్వకుండా కోర్టుకు వేయటము, ఇవన్నీ జరిగినాయి కదా ఈ మధ్యకాలంలో. నాకు తెలిసి 1 నెల రోజుల్లో ఈ షర్మిల, విజయమ్మ, జగన్మోహన్ రెడ్డి మధ్యలో ఆస్తి తగాదాలు ఈ సోషల్ మీడియాలో వాళ్ళ కంటెంట్లు బాగా చర్చలోకి వచ్చినాయి ప్రజల్లో. దాంతో అతని పరపతి చాలా దారుణంగా పడిపోయి ఉంది. ఇప్పుడు కనుక షర్మిల ఒక డిమాండ్ చేసింది, ఏమని? మాకు 1.5% ఓట్లు ఉన్నాయంటున్నావు, నీకు 39 ఉన్నాయంటున్నావు కదా, నువ్వు అసెంబ్లీకి వెళ్ళట్లేదు, మాకు వెళ్ళడానికి ఎమ్మెల్యేలు లేదు, నువ్వు మేము ఒకటే కదా, ఇప్పుడు ఆ 11 మంది రాజీనామా చేసి పోటీ చేద్దాం, నీకు ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ ఓటు ఉంటుందో తెలుస్తుంది నీకు అని చెప్పి ఛాలెంజ్ చేసి. కాబట్టి అతని పరపతి చాలా దారుణంగా పడిపోయింది. ఈజ్ నాట్ ఏ సూటబుల్ ఫర్ పొలిటీషియన్. ఓ రాజకీయవేత్తగా అతను అసలు రూపొందలేదు. అతని మైండ్ సెట్ కూడా రాజకీయవేత్తగా లేదు. ఆ పార్టీకి కూడా రాజకీయ పార్టీ కాదు, ఏదో ఒక గుంపు సమూహం అది. అందుకంటే పార్టీ సిస్టమేటిక్గా
అసలు హరిత గారు 5 సంవత్సరాలు ఒకసారి ప్రియులని పెట్టాడు, శాశ్వత అధ్యక్షుడిని ప్రకటించుకున్నాడు. ఇది ఉత్తర కొరియాలో కిమ్ లాగా. నేనే దానికి ఏదో వాళ్ళ పార్టీకి ఒక పెద్ద రాజ్యాంగం ఏడ్చినట్టు దాంట్లో 2 సవరణలు ప్రతిపాదించి విజయసాయి రెడ్డి ఈయన్ని శాశ్వత అధ్యక్షులని ప్రకటించారు. అది ఎలక్షన్ కమిషన్ కి పంపిస్తే ఇలా ఉండదు, భారతదేశ రాజకీయాల్లో శాశ్వత అధ్యక్షుడు కుదరదు, ప్రతి 2 సంవత్సరాలకి ఎన్నికలు జరగాలని చెప్పేసి వాళ్ళు చెప్తే వీళ్ళు మేము అలా ఎన్నుకోలేదు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ కూడా అబద్ధం చెప్పేశారు. జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకున్నామని చెప్పి మళ్ళీ సవరణ చేసేది అన్ని ఎక్కడికెక్కడ అబద్ధాలు, మోసాలు. కాబట్టి ఇక ఇది వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది భవిష్యత్తులో అది కనుమరుగైపోతుంది. అది అసలు పార్టీ కాదు, అది రాజకీయ పార్టీ స్వరూపమే లేదు దానికి. అతను ఒక రాజకీయ నాయకుడిగా రూపొందలేదు. ఏదో రాజశేఖర రెడ్డి కొడుకుగా వచ్చాడు, ప్రజల్ని ఏమార్చాడు, ముఖ్యమంత్రి అయిపోయింది ఆ చరిత్ర. 5 సంవత్సరాలు అతని పరిపాలన ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది రాష్ట్రం. రైట్ సార్. ఈ అంశం మీదే కాకుండా ఇంకొన్ని రాజకీయ కోణాలు కూడా మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. తిరిగి మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.